వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు గణపతి అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా అథమెటిక్ క్లాసెస్ను కూడా మీరు అవైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో క్లాస్ యందు ఈ జూలై 23, 2020కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. జూలై 23, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, CBIC. ఇక్కడ CBIC abbreviation is very very important as far as the examinations are concerned. So CBIC అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్గా గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్గా గుర్తుపెట్టుకోవాలి. రైట్ నౌ చైర్మన్ ఆఫ్ CBIC ఈజ్ అజిత్ కుమార్గా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా CBDT, ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలుస్తాం. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క ప్రస్తుత చైర్మన్ PC మోడీగా గుర్తుపెట్టుకోవాలి. PC మోడీ, రైట్ నౌ హీఈస్ ద చైర్మన్ ఆఫ్ CBDT. అగైన్ ద చైర్మన్ ఆఫ్ CBIC ఈజ్ అజిత్ కుమార్. దీస్ two institutions are very very important. Once again CBIC అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని పిలుస్తాం. దీని యొక్క చైర్మన్ అజిత్ కుమార్గా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి CBDT చైర్మన్గా PC మోడీ ప్రస్తుతం వ్యవహరించడానికి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, ఈ బాతినోమస్ రాక్షస దీన్నే కాక్రోచ్ ఆఫ్ ది సీ అని పిలుస్తాం. కాక్రోచ్ ఆఫ్ ది సీ అని పిలుస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో ఈ సింగపూర్ దేశానికి చెందినటువంటి పరిశోధకులు ముఖ్యంగా ఈ జంతువుని గుర్తించడం జరిగింది. సో దీన్ని కాక్రోచ్ ఆఫ్ ది సీ అని పిలుస్తాం. కానీ యాక్చువల్లీ ఇది కాక్రోచ్ కాదు, బొద్దింక కాదు, ఇది ఒక క్రస్టేషియా జంతువుగా గుర్తుపెట్టుకోవాలి. క్రస్టేషియా జంతువు, ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి క్రస్టేషియా జంతువుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రస్టేషియా జంతువుల యొక్క అధ్యయనాన్ని మనం కార్సినాలజీ అని పిలుస్తాం. రొయ్యలు, పీతలు, లోబ్స్టర్స్ వంటి కొన్ని రకాలైనటువంటి జంతువులు ఈ విభాగంలో చేరుస్తాం. సో ఈ బాతినోమస్ రాక్షస అనేది దీన్ని కాక్రోచ్ ఆఫ్ ది సీ అని పిలుస్తాం. ఇటీవల కాలంలో సింగపూర్కు చెందినటువంటి పరిశోధకులు దీన్ని కనుగొనడం జరిగింది. సో ముఖ్యంగా సముద్రంలో కనుగొనడం జరిగింది, హిందూ మహాసముద్రంలో కనుగొనడం జరిగింది. ఈ బాతినోమస్ రాక్షస అనేది ఒక క్రస్టేషియా జంతువుగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో 14 కాళ్ళు అనేవి ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ BEML, ఈ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అని పిలుస్తాం. ఈ కంపెనీ లేకపోతే ఈ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ఇది బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉంది. సో ప్రస్తుతం దీని యొక్క చైర్మన్గా హోటా అనేటువంటి వ్యక్తి వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు ఇది ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిందంటే, సో ముఖ్యంగా మనం మైనింగ్ చేయాలన్నా లేకపోతే పెద్ద పెద్ద యంత్రాలను తయారు చేయాలన్నా, సో ఈ మైనింగ్ చేయడానికి కావాల్సిన యంత్రాలు, ముఖ్యంగా కొన్ని యుద్ధ ట్యాంకులు కానీ, సో ఇలాంటివన్నీ కూడా తయారు చేసే సంస్థ ఈ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ఇది బెంగళూరులో ఉంది. దీని యొక్క చైర్మన్గా హోటా మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో BEML యొక్క అబ్రివేషన్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్గా గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్స్ బెంగళూరుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, మనకు తెలిసింది వినియోగదారుల రక్షణ చట్టం 1986లో చేయబడడం జరిగింది. అయితే ఈ చట్టము 2019లో రీప్లేస్ చేయబడడం జరిగింది. 2019లో ఈ చట్టం అనేది రీప్లేస్ చేయబడి 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్గా మనం పిలుస్తూ ఉన్నాం. కావున వినియోగదారుల రక్షణ చట్టం అనేసరికి 2019 వినియోగదారుల రక్షణ చట్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అమలు అనేది దేశవ్యాప్తంగా అమలు అనేది 2020 జూలై 20గా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో మనకి వినియోగదారుల రక్షణ చట్టము అనేసరికి 1986, ఇదివరకు చాలా ఎగ్జామినేషన్ అడగడం జరిగింది. ఇది మళ్ళీ ప్రస్తుతం దీన్ని అయితే 2019 వినియోగదారుల రక్షణ చట్టం అని పిలుస్తూ ఉన్నాం. ఇది దేశవ్యాప్తంగా అమలు 2020 జూలై 20వ తారీఖు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుత
కేంద్రానికి సంబంధించినంత వరకు మొత్తానికి ఈ వినియోగదారుల రక్షణ చట్టానికి సంబంధించినంత వరకు ఈ పౌర సరఫరాల మరియు ఆహార శాఖ మంత్రి మనకి తెలిసింది రామ్ విలాస్ పాస్వాన్ అని పిలుస్తాం. నెక్స్ట్ PAS-6 నేవల్ ఎక్సర్సైజెస్. ఈ PAS-6 నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి అండమాన్ నికోబార్ దీవుల్లో ముఖ్యంగా అండమాన్ సీలో ఇటీవల కాలంలోనే జరగడాన్ని గమనించాలి. ఇండియా మరియు అమెరికా మధ్య ఈ నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి జరిగాయి. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది అమెరికాకు చెందినటువంటి USS నిమిడ్జ్గా గుర్తుపెట్టుకోవచ్చు. USS నిమిడ్జ్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ aircraft carrier, whereas when it comes to India, India's largest aircraft carrier is INS Vikramaditya. సో కాబట్టి INS విక్రమాదిత్య భారతదేశంలో ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రపంచంలో అయితే సో వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్గా పిలువబడేది USS నిమిడ్జ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇటీవల కాలంలోని PAS-6 నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి ఇండియా మరియు అమెరికా మధ్య మనకి ఈ అండమాన్ సీలో జరగడాన్ని, అండమాన్ నికోబార్ దీవులో జరగడాన్ని గమనించాలి. అయితే మనకి విశాఖపట్నంలో జరగవలసినటువంటి మిలాన్ మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ 2020 ఇవి పోస్ట్పోన్ అవడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ సురేష్ కే రెడ్డి, బ్రెజిల్లో భారత రాయబారి సురేష్ కే రెడ్డి నియమించబడడం జరిగింది. బ్రెజిల్ యొక్క రాజధాని బ్రెసిలియా, బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అని పిలుస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో ఆయన కోవిడ్కి గురవటం కూడా మనకి తెలిసిందే. సో ఇటీవల కరోనా కేసుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ కేసుల పరంగా కాకుండా రోజువారీ కేసుల నమోదు విషయంలో 3వ స్థానంలోకి రావడం జరిగింది. సో ప్రపంచంలో భారత్ 3వ స్థానానికి ఏ విధంగా అయితే ఎగబాకిందో ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా ఎగబాకడం జరిగింది. అందులోనూ తూర్పుగోదావరి జిల్లాలో మనకి కాకినాడ సమీపంలో పెద్దాపురం. సో ఇవన్నీ కూడా మనకి ఈ కరోనా కేసెస్ బాగా ఎక్కువ అవడానికి కూడా మనం గమనించవచ్చు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి ఇటు అంబటి రాంబాబు ఎమ్మెల్యే కావచ్చు, విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్ ఒక ఎంపీకి ఈ కరోనా రావడం జరిగింది. ఇటీవల కాలంలోనే లాల్జీ టాండన్ మృతి చెందటం, ఆ అంత్యక్రియలకు హాజరైనటువంటి మంత్రికి ఈ కరోనా రావడం, తిరిగి ఇతర వ్యక్తులకు కూడా ఈ కరోనా సోకడాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ కోడిగుడ్ల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. 2వ స్థానం తమిళనాడు, 3వ స్థానం తెలంగాణ రాష్ట్రం, 4వ స్థానం వెస్ట్ బెంగాల్గా గుర్తుపెట్టుకోవచ్చు, 5వ స్థానం హర్యానాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఈ కోడిగుడ్ల ఉత్పత్తిలో ఈ సిల్వర్ రెవల్యూషన్లో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో నిలవడాన్ని గమనించాలి. 2వ స్థానము తమిళనాడు, 3వ స్థానం తెలంగాణ, 4వ స్థానము వెస్ట్ బెంగాల్, 5వ స్థానము హర్యానా. అయితే చేపల ఉత్పత్తులు ఇటీవల కాలంలో 2019 గణాంకాల ప్రకారం చేపల ఉత్పత్తులు తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో రావడాన్ని గమనించాలి. సో అయితే ఇటీవల కాలంలోనే మనకి పశుగణాభివృద్ధి, అదేవిధంగా ఫిషరీస్ డైరింగ్ శాఖ మంత్రి మనకి తెలిసింది గిరిరాజ్ సింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ మంత్రివర్గానికి సంబంధించి 4 కొత్త మంత్రులు రావడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అదేవిధంగా ఈ పాడి సంవర్ధక శాఖ మరియు మత్స్యశాఖ మంత్రిగా సిదిరి అప్పలరాజు పలాస ఎమ్మెల్యే, అదేవిధంగా ఈ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ, రెవెన్యూ మరియు స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కృష్ణదాస్ మరియు ఉప మంత్రిగా కూడా కృష్ణదాస్ నియామకం జరగడం మనకి తెలిసిందే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవల కాలంలో 2 రాజ్యసభకి ఎన్నికవడం జరిగింది. మనకు తెలిసింది వైసీపీ పార్టీ నుంచి మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్ర బోస్. నెక్స్ట్ USIBC. ఈ USIBC అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. సో యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అని పిలుస్తాం. ముఖ్యంగా ఇండియా ఐడియాస్ సమ్మిట్ అని పిలుస్తాం. ఇది వర్చువల్ సమ్మిట్ జరిగింది. ముఖ్యంగా ఈ అమెరికా వాళ్ళు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయమని మోడీ కూడా కోరడాన్ని ఈ వర్చువల్ సమ్మిట్లో మనం గమనించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ యూరోపియన్ యూనియన్ సమ్మిట్, ఈ యూరోపియన్ యూనియన్ సమ్మిట్ కూడా ఇటీవల కాలంలో వర్చువల్ సమ్మిట్ అనేది జరిగింది. అయితే ముఖ్యంగా
ఈ ఇండియా యూరోపియన్ సమ్మిట్కి సంబంధించినంత వరకు కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యూరోపియన్ కౌన్సిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించి యూరోపియన్ కౌన్సిల్, ఈ యూరోపియన్ కౌన్సిల్కి అధ్యక్షుడుగా చార్లెస్ మిచెల్ వ్యవహరిస్తూ ఉన్నారు. వన్స్ అగైన్ యూరోపియన్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా చార్లెస్ మిచెల్ వ్యవహరిస్తూ ఉన్నారు. యూరోపియన్ కమిషన్కి అధ్యక్షురాలుగా లేదా ప్రెసిడెంట్ లేడీగా ఇక్కడ ఉర్సులా వాన్ డెన్ లయన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఉర్సులా వాన్ డెన్ లయన్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి గమనించండి. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడైతే చార్లెస్ మిచెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు లేదా ప్రెసిడెంట్ లేదా ప్రెసిడెంట్ లేడీ కాబట్టి అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెన్ లయన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇండియా అమెరికా మధ్య మనకి చాలా రకాలైనటువంటి సమ్మిట్స్ ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా యుఎస్ఐబిసి, యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియా మరియు యుఎస్ మధ్య జరగడాన్ని మన వర్చువల్ సమ్మిట్ జరగడాన్ని గమనించాలి. ఇందులో భాగంగా మనకి ఇండియన్ అంబాసిడర్ టు అమెరికాలో భారత రాయబారిగా తరంజిత్ సింగ్ సాంధు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అమెరికా రాయబారి ఇండియాలో అమెరికా రాయబారిగా కెన్ జెస్టర్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. కెన్ జెస్టర్. అలాగే మనకి ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రిగా జైశంకర్ వ్యవహరించడానికి కూడా మనకి తెలిసిందే. సో అలాగే విదేశాంగ కార్యదర్శిగా హర్షవర్ధన్ శ్రింగ్లా, ఫారిన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 12. ఈ ఐక్యరాజ్య సమితి 2020 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది, 2021, 2022, 2024 ఏ విధంగా ప్రకటించిందో చూద్దాం. ఇక్కడ 2020 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్గా ప్రకటించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్. రెండవ సంవత్సరంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్. మనకు తెలిసింది బర్త్ యానివర్సరీ ఆఫ్ ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి నర్సు యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ ఈడ్ని ప్రకటించడం జరిగింది. సో ఫ్లోరెన్స్ నైటింగేల్ అని పిలుస్తాం. సో లేడీ విత్ ది ల్యాంప్ అని పిలుస్తాం. లేడీ విత్ ది ల్యాంప్ ఆమెను. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్వైఫ్స్, నర్సులు మరియు మంత్రస్థానుల సంవత్సరంగా ఈ 2020 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. సో అంటే ఇక్కడ మనకి ప్రధానంగా ఇది FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించడం జరిగింది. సో FAO రోమ్లో ఉంది, WHO జెనీవాలో ఉంది. నెక్స్ట్ 2021 సంవత్సరాన్ని మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్గా మనం 2021 సంవత్సరాన్ని ప్రకటించుకుందాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 2021. సో పండ్లు మరియు కూరగాయలు అనగానే 2021 గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి ఈ ప్లాంట్ హెల్త్, అదేవిధంగా నర్సెస్ మిడ్వైఫ్ అంటే 2020 గుర్తుపెట్టుకోవాలి. సో 2021 మళ్ళీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 2021 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇక్కడ మీకు 3 సంవత్సరాలు చెప్పడం జరిగింది. 4వ సంవత్సరం కూడా ఉంది. ఆ సంవత్సరాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. 2021 ఐక్యరాజ్య సమితి సో మొత్తానికి 4 సంవత్సరాలుగా అంటే 4 విషయాలను తీసుకుని సంవత్సరాలుగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ మీకు 3 విషయాలు చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇంకొక సంవత్సరం కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ 2023 ఏ విధంగా ప్రకటించలేదు, 2024 మట్టుకు ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిట్స్ ఒంటెల సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని ప్రకటించడం మనకి తెలిసిందే. ఇది జూలై 23, 2020కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. సో కావున ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిబిఐసి చైర్మన్, సిబిఐడిటి చైర్మన్ బాతినోమస్ రాక్షస. ఇది కాక్రోచ్ కాదు, క్రస్టేషియా జంతువుగా గుర్తుపెట్టుకోవాలి. BEML అబ్రివేషన్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బెంగళూరుగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వినియోగదారుల రక్షణ చట్టము సో 1986 కాస్త మనకి 2019
ఇది గుర్తుపెట్టుకోవచ్చు. పాస్ట్ 6 నావల్ ఎక్సర్సైజెస్, అలాగే యుఎస్ఎస్ నిమిడ్జ్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, సురేష్ కే రెడ్డి బ్రెజిల్లో భారత రాయబారి, కోడిగుడ్ల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం, అలాగే ఆంధ్రప్రదేశ్కి కొత్త మంత్రులు, ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మీద ఒక ప్రశ్న ఉంటుంది, గ్యారంటీగా ఒక ప్రశ్న ఉంటుంది. గ్రామ సచివాలయంలో కూడా గ్యారంటీగా ఒక ప్రశ్న ఉంటుంది. అలాగే గ్రూప్ 2లో కూడా ఏపీ ఎకానమీలో భాగంగా ఒక ప్రశ్న ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి సమ్మిట్స్, అలాగే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు, అలాగే గ్యారంటీగా తప్పనిసరిగా అడిగే మార్క్ ఇక్కడ ఒక మార్క్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కు లేకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా ఈ ఏరియా మీద మార్క్ ఉంటుంది. సో 2020 నుంచి 2024 వరకు ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి సంవత్సరాల్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, పోర్చుగల్ దేశం మనకి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి, సాధారణ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతూ ఉన్నాను. బండ అనే పేరుతో వస్తుంది. ఆ బండ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతూ ఉన్నాను. సో మీట్ యు టుమారో. అయితే గణపతి అకాడమీకి సంబంధించి మీకు ఎవరికైనా సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ గ్రామ సచివాలయం గ్రూప్ 2 మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఎవరికైనా సరే కేవలం 1000 రూపాయలకు మాత్రమే 10 పుస్తకాలు, ప్రతి పుస్తకము కూడా 350 నుంచి 400 పేజీలతో కూడిన పుస్తకం. సో 10 పుస్తకాలు కేవలం 1000 రూపాయలకి ఈ కరోనా టైంలో అందించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కరోనా టైంలో సో చాలా వరకు దాదాపుగా మనం గత కొన్ని నెలల నుంచి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మీకు అందించడం జరుగుతూ ఉంది. కరెంట్ అఫైర్స్తో పాటు కూడా జనరల్ స్టడీస్ ఫుల్ లెంత్ క్లాసెస్ మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో మీరు కంపేర్ చేసుకున్న లేకపోతే ఇతర సంస్థలతో కంపేర్ చేసుకున్న డెఫినెట్గా యూ విల్ గెట్ సంథింగ్ అండ్ యూ విల్ గెట్ సో వాట్ ఈజ్ కొంత అచీవ్మెంట్ అనేది మీకు లభించడం జరుగుతుంది ఈ క్లాసెస్ ద్వారా. సో మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. కేవలం 1000 రూపాయలకి మాత్రమే మీకు జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ మొత్తం 10 పుస్తకాల మెటీరియల్. సో కొన్ని కాపీస్ మాత్రమే, కొన్ని సెట్లు మాత్రమే ఉన్నాయి. ఎవరైనా నేరుగా ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా తీసుకోవచ్చు, కేవలం 1000 రూపాయలకి మాత్రమే. సో దిస్ ఇస్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో.